అందరికీ నమస్కారం. ఫిబ్రవరి 15 శివరాత్రి పండుగ రోజున నారికేల దీపం వెలిగిస్తే మీ పూజకు రెట్టింపు పుణ్యం. ముందుగా ఈ వీడియోకి లైక్ పెట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలోనే మహా అద్భుతమైన శివరాత్రి రావబోతోంది. ఈ మాసం ఫిబ్రవరి 15వ తేదీన శివరాత్రి పండుగ జరగబోతుంది. ఆ రోజు శివుడ్ని భక్తితో పూజించి ఒక చిన్న దీపం వేయడం కూడా చాలింది. ఆ పరమేశ్వరుడు వెంటనే కరుణిస్తాడంటారు. ఈ శివరాత్రి పండుగ రోజున తప్పక అన్ని వాళ్లు కొన్ని రకాల దీపాలు వెలిగించాలి. వాటిలో ముఖ్యమైనది నారికేలు దీపం. కొబ్బరి చిప్పలో వేసి వెలిగించే దీపాన్ని నారికేలు దీపం అంటారు. అదే విధంగా పిండి దీపం, ఆకాశ దీపం కూడా వేయాలి. బిల్వపత్ర దీపం, ఆవునేయి దీపాలు ఇలా ఏదైనా ఒక దీపాన్ని ఈ శివరాత్రి తప్పకుండా వెలిగించాలి. శివరాత్రి రోజున వెలిగించే దీపాల వల్ల వచ్చే మంచి ఫలితాలు గురించి ముందుగా తెలుసుకోండి. ముందుగా ఈ వీడియోకి లైక్ కొట్టి ఓం నమఃశివాయ అని కామెంట్ చేయండి. మాఘమాసం కృష్ణపక్షం చతుర్దశి రోజున శివరాత్రి పండుగ జరుగుతుంది. ఈ సంవత్సరం ఫిబ్రవరి 15వ తేదీ ఆదివారం సాయంత్రం తెల్లవారుజాము 5:05 గంటలకు చతుర్దశి మొదలై ఫిబ్రవరి 16వ తేదీ సోమవారం సాయంత్రం తెల్లవారుజాము 5:30 గంటల వరకు ఉంటుంది. కాబట్టి సాయంత్రం తిథి ప్రకారం ఫిబ్రవరి 15వ తేదీన శివరాత్రి పండుగ జరుపుకోవాలి. ఫిబ్రవరి 15 సాయంత్రం సమయంలోనే శివుడిని పూజించాలి. ఆ రోజంతా ఏమీ చేయకపోయినా సాయంత్రం నారికేలు దీపం తప్పకుండా వెలిగించండి. నారికేలు దీపం ఎలా వెలిగించాలో అంటే ఫిబ్రవరి 15 ఆదివారం సాయంత్రం 6 నుంచి 7 గంటల మధ్య అద్భుతమైన శుభ ముహూర్తం ఉంటుంది. ఆ సమయంలో ఆడవారు తల స్నానం చేసి ఇంటి మొత్తం శుభ్రం చేసుకుని ముందు 2 దీపాలు వెలిగించి పూజ గదిలో ఉన్న శివుని చిత్రపటానికి ముందు నారికేలు దీపం వెలిగించాలి. శివుడ్ని చుట్టూ శుభ్రంగా తుడిచేసి మంచి సువాసన పెట్టి కుంకుమ బొట్లు వేసి తెల్లటి పువ్వులతో అందంగా అలంకరించుకోండి. ఇప్పుడు ఓ మంచి కొబ్బరికాయ తీసుకోండి. శివుడికి నమస్కారం చేసి ఆ కొబ్బరికాయను 2గా చిత్తరించండి. 2 భాగాలు కాస్త సమానంగా ఉండేలా చూసుకోండి. ఆ 2 భాగాల్లో ఒకటిని శివునికి నైవేద్యంగా పెట్టాలి. ఇక మిగిలిన భాగంలో 3 ముక్కలుగా చేసిన కొబ్బరి చిప్ప తీసుకుని అందరకు పసుపు రాస్తూ కుంకుమ బొట్లు వేసి ఆ కొబ్బరి చిప్పపై ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె పోసి 3 చిన్న వత్తుల్ని పెట్టి దీపం వెలిగించండి. అయితే ఈ కొబ్బరి దీపాన్ని నేరుగా నేల మీద పెట్టొద్దు. కాబట్టి ఒక ఇత్తడి ప్లేట్లో లేదా విస్తరాకులో కొద్దిగా బియ్యం పూసి ఆ బియ్యం మీద ఈ కొబ్బరి దీపాన్ని వెలిగించండి. దీపానికి పుష్పాలు పెట్టి అక్షతాలు చల్లి మనస్ఫూర్తిగా నమస్కారం చేయండి. శివరాత్రి రోజున నారికెల దీపం వెలిగించటం చాలా పవిత్రం. ఈ దీపం వెలుగులో శివయ్య దర్శనం ఇస్తాడనే నమ్మకం ఉంది. అందుకే మీ ఇంట్లోని ప్రతి ఒక్కరూ ఈ దీపాన్ని తట్టి నమస్కారం చేయండి. చివరగా కొబ్బరి దీపానికి హారతి ఇచ్చి శివునికి కూడా హారతి సమర్పించి 3 ప్రదక్షిణాలు చేసి మీ పూజను పూర్తి చేసుకోండి. ముగిసిపోచ్చు. ఈ కొబ్బరి దీపాన్ని మీ పూజ గదిలో గాని తులసి చెట్టు దగ్గర గాని వెలిగించండి. శివాలయంలో వెలిగిస్తే మరింత బాగుంటుంది. కొండ ఎక్కిన తర్వాత దీపాన్ని తీసి ఎవరో తాకని చోట పెట్టండి. దీపం కింద పెట్టిన బియ్యంతో అక్షింతలు చేస్తారు లేదా పరమాణం చేసి మొత్తం కుటుంబం స్వీకరిస్తుంది. కొబ్బరికాయకు 3 కళ్ళు ఉంటాయి. శివుడికి కూడా 3 కళ్ళు ఉంటాయి. కాబట్టి శివరాత్రి రోజున కొబ్బరి దీపం వెలిగిస్తే శివయ్య చాలా సంతోషించి మీ కోరికలు నెరవేర్చుతాడట. ఇలా మీ జన్మం చాలా ధన్యంగా మారుతుంది. ఈ శివరాత్రి రోజున కొబ్బరి దీపంతో పాటు పిండి దీపాలు వెలిగించటం చాలా బాగుంటుంది. బియ్యపిండిలో కొంచెం బెల్లం చేర్చి ఆవు నెయ్యి, కొంచెం పాలు పోసి ఈ మిశ్రమంతో 2 పిండి దీపాలు తయారు చేసుకోండి. వాటిని మీ పూజ గదిలో లేదా శివాలయంలో వెలిగించండి. శివరాత్రి రోజున పిండి దీపాలు వెలిగిస్తే మీ మనసులో ఉన్న కోరికలు వెంటనే నెరవేరతాయని, మనం తెలియకుండా చేసిన పాపాలు కూడా తొలగిపోతాయని నమ్మకం ఉంది. శివునికి చాలా ఇష్టమైన వాటిలో బిల్వపత్రం ఒకటే. బిల్వపత్రంలో లక్ష్మీదేవి కూడా ఉండడం వల్ల అష్టైశ్వరాలను సులభంగా పొందాలంటే ఈ శివరాత్రి రోజున బిల్వపత్రాలతో పూజ చేసుకోవాలి. ప్రతి ఒక్కరూ బిల్వపత్ర దీపం వెలిగించండి. దీపం ఎలా వెలిగించాలో చెప్పాలంటే ఒక బిల్వపత్రం తీసుకొని దాని మీద మట్టి దీపం పెట్టాలి. ఆ దీపంలో ఆవు నెయ్యితో దీపారాధన చేయాలి.
దీపం కింద బిల్వపత్రం ఉంటే దాన్ని బిల్వపత్ర దీపం అంటారు. శివరాత్రి రోజు ఎవరు ఇలాంటిది పూజిస్తారో అటువంటి ఇళ్లలో లక్ష్మీదేవి వాసం చేసుకుంటారు. బిల్వపత్రాలు లేవంటే దీపం కింద తమలపాకు పెట్టి పూజించండి. అంతేకాదు, శివరాత్రి రోజు తప్పక మట్టి ప్రమిదల్లో దీపారాధన చేయాలి. ప్రమిదల్లో ఆవునెయ్యి పెట్టి 5 వత్తులతో దీపారాధన చేస్తే మీ ఇంట్లో ఉన్న చెడు శక్తులు పూర్తిగా పోతాయి. మీ కుటుంబంలో సిరి సంపద, సంతోషాలు మొదలవుతాయి. జాతకంలో శని, రాహు, కేతు దోషాలు ఉన్నవాళ్లు శివాలయంలో నువ్వుల నూనెతో దీపారాధన చేయండి. అప్పుడు మీ జాతకంలోని అన్ని దోషాలు వెంటనే తొలగిపోతాయి. అదృష్టం, ఐశ్వర్యం మీకు వస్తుంది. అలాగే ఈ శివరాత్రి రోజున చేసే అభిషేకాలకు ఎంతో పెద్ద పుణ్యఫలం ఉంటుంది. శివరాత్రి రోజున ఆవుపాలతో శివలింగాన్ని అభిషేకం చేస్తే సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. అలాగే దీర్ఘాయుష్యం కూడా లభిస్తుంది, ప్రాప్తిస్తుంది. అలాగే చెరుకు రసంతో శివలింగాన్ని అభిషేకిస్తే అష్టైశ్వర్యాలు వస్తాయి. అదేవిధంగా ఆవు పెరుగుతో శివలింగాన్ని అభిషేకిస్తే వాహనయోగం, ఆస్తిపాస్తులు కలిసిపోతాయి. గంధం నీటితో శివలింగాన్ని అభిషేకిస్తే మానసిక ప్రశాంతత, అదృష్టం వస్తాయి. అప్పుల సమస్యలతో బాధపడేవారైతే ద్రాక్ష పండ్ల రసంతో శివలింగాన్ని అభిషేకించండి. అలాగే నల్ల నువ్వులతో శివలింగాన్ని పూజిస్తే పితృదోషాలు అన్నీ తొలగిపోతాయి. పెసరపప్పుతో శివుడిని అర్చిస్తే మీరు కోరుకున్న ఉద్యోగం త్వరగా వస్తుంది. ఈ శివరాత్రి పర్వదినాన ఒక బిల్వపత్రం శివునికి పెట్టగానే 3 జన్మల పాపాలు అన్నీ పోతాయట. అలాగే జమ్మి ఆకులు శివునికి ఇచ్చినట్టయితే కోర్టు కేసులు, శని దోషాలు అన్నీ తొలగిపోతాయి. శివాలయానికి వెళ్ళినప్పుడు చాలామందికి ప్రదక్షిణ చేస్తారు. కానీ శివాలయంలో పూర్తి ప్రదక్షిణ చేయకూడదు. సోమసూత్రం దాటకుండానే చండీ ప్రదక్షిణ చేయాలి. ఈ శివరాత్రి పండుగ రోజున వీలైనంత ఎక్కువ శివ పంచాక్షరి మంత్రం జపించండి. ఓం నమః శివాయ మంత్రం కనీసం 108 సార్లు జపించాలి. శివరాత్రి రోజున ఈ ఒక్క మంత్రం 108 సార్లు తప్పక జపించాలి. జపిస్తే చాలు, మీ కుటుంబం మీద శివచంద్రుడి ఆశీర్వాదం ఉంటుందండి. శివరాత్రి రోజున విభూది బొట్టు వేసుకున్నా సరిపోతుంది. ఆరోగ్యం బాగుంటుంది, ఆయుష్షు పెరుగుతుంది. ఈ శివరాత్రి రోజు అందరూ తెల్లని దుస్తులు వేసుకోండి, చాలా మంచిది. అలాగే శివరాత్రి పండుగలో శివుడికి తాంబూలం పెట్టి నమస్కారం చేస్తే మీ కుటుంబానికి సుఖసంతోషాలు వస్తాయి. ఈ శివరాత్రి పూజలో పొరపాటుగా తులసి ఆకులుతో శివుడిని పూజించవద్దు. ఇంకా శివరాత్రి రోజున ప్రతి ఒక్కరు శివపురాణం చదవాలి. ఈ రోజున శివపురాణం చదవడం లేదా శివలీలలు వినడం చాలా ఫలప్రదం. అశ్వమేధ యాగం చేసినంత పుణ్యం ఈ ఆకాశ దీపం వెలిగించడం వల్ల కూడా వస్తుంది. అలాగే శివరాత్రి రోజున ఆకాశ దీపం పెట్టడం చాలా మంచిది. సాధారణంగా కార్తీక మాసంలో ఎక్కువగా ఆకాశ దీపాలు వెలిగిస్తారు. కానీ శివరాత్రి రోజున కూడా దీపం వెలిగిస్తే చాలా ఫలితం ఉంటుంది. మీ ఇంటి ఆవరణలో ఎక్కడైనా ఎత్తైన చోట గాలి తాకుతూ ఉండేలా ఆ ఆకాశ దీపాన్ని వెలిగించండి. శివరాత్రి ఆకాశ దీపం వెలిగిస్తే అకస్మాత్తు మృతి దోషాలు తొలగిపోతాయని, దీర్ఘాయుష్యం కలుగుతుందని నమ్మకం ఉంది. కాబట్టి ఇంత గొప్ప అవకాశాన్ని ఎవరూ వదిలిపెట్టకండి. ఇంకా పేదరికంతో బాధపడుతున్నవారైనా ఈ శివరాత్రి రోజున శివాలయంలో 11 దీపాలు వెలిగించండి. డబ్బు సమస్యలు అంతా తీరిపోతాయి, భారీగా ధనం వస్తుంది. అలాగే శివరాత్రి రోజున మెడలో రుద్రాక్ష ధరిస్తే గ్రహ దోషాలు అంతాము అవుతాయి. ఇంకా వివాహం ఆలస్యం అవుతున్న వాళ్లు పసుపు కొమ్ములతో శివపార్వతులను పూజిస్తే త్వరగా పెళ్లి కుదురుతుంది. ఈ రోజున చేసిన దానాలు రెట్టింపు పుణ్యమిస్తాయి. శివరాత్రి రోజున పేదలకు భోజనం ఇస్తే కైలాసం పొందుతారట. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.